వాళ్ళ గీత రాకుంటే ఎందుకు వచ్చిర్రు పిల్లలు? ఈత రాకుండా కూడా ఈత రాకుండా రావడం తప్ప వాళ్ళు యాక్చువల్గా నువ్వు దిగుతామని అనుకున్నాను. నమస్తే మార్కెట్ కమిటీ వాళ్ళ ప్లాన్ యాక్చువల్గా కొండపోచమ్మ కోసం వెళ్ళేది సార్. ఒకటి ప్రస్తుతానికి ఇవన్నీ ప్రొవైడ్ చేసేది ఉండేనట, ఈ జాలి ఇట్లా ప్రొవైడ్ ఉండేనట, జాలి ఉండేనట ప్రొవైడ్ చేసేది సార్. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సార్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జాలి ఉండేనా? జాలి లాంటి ప్రొవిజన్ లేదు సార్. బ్యారికేడ్ పెట్టినామంటే దే షుడ్ నాట్ ఎంటర్ ఇన్ బట్ 15.8 కిలోమీటర్స్ అయ్యేసరికి వాళ్ళు స్లోప్లోంచి ఎక్కేయడం, వాన్ చేస్తున్నా కూడా వాళ్ళు వినకుండా వెళ్ళిపోవడం. టూ మచ్ ఆఫ్ క్రౌడ్. చెక్ పోస్ట్ అయితే పెట్టండి. నేను జనరల్గా అలౌ చేయను సార్. ఒకటే ఒక ర్యాంప్ అఫీషియల్ మిగతా ర్యాంప్స్ వేరెవర్ దిస్ చాలా గ్రేట్ ఎఫర్ట్ పెట్టాను, చాలా ఎఫర్ట్ పెట్టాను సార్. డిపార్ట్మెంట్ వాళ్ళే రాలేదు, అందరు పోలీసు వాళ్ళే కష్టపడ్డారు, ఇరిగేషన్ వాళ్ళు ఎవరు రాలేదు. పని చెప్పండి సార్. వీడికి హాలిడేస్ ఇచ్చారు ప్రభుత్వం. కొందరేమో ఊర్లలో పోయినరు, కొందరు పిల్లలు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఉన్న యువకులు, అది బీటెక్ చేసిన స్టూడెంట్స్ కానీ అదేవిధంగా పాలిటెక్ కానీ స్టూడెంట్స్ ఒకే ఫ్యామిలీలో ఇద్దరు అన్నదమ్ములు చనిపోయారు. అది నాకు చాలా బాధ ఉంది. వాళ్ళు ఈత కొట్టేందుకు అంటే యాక్చువల్గా వాళ్ళు ఏదో పిక్నిక్ లాగా వద్దాం అనుకున్నారు. వాళ్ళకి ఈత రాకుండా ఏదో జస్ట్ కొనకు కూర్చున్నారు. 5 చనిపోవడం చాలా బాధాకరణం. నాకు నిజంగా కూడా చాలా బాధ వేసింది. వాళ్ళ కుటుంబం 2 కొడుకులు చనిపోతే ఎంతో బాధ ఉంటుంది. అయితే దీనికి నేను ఇప్పుడే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. నేనేమన్నానంటే, మంత్రి గారు ఇది మీది సబ్జెక్టు, అయితే ఇక్కడ ఏంటంటే కార్లలో వస్తున్నారు, కార్లు అక్కడ లోపలికి రానిచ్చేది లేదు. పోలీసులు ఆల్రెడీ దాన్ని స్టాపేజ్ పెట్టిరు, ఇది డ్యామ్ దగ్గరికి రాకుండా. అయినా కానీ పిల్లలు నడుచుకుంటూ వచ్చి ఈత కొట్టేందుకు పోయి 5 చనిపోయారు. నేను రిక్వెస్ట్ ఒకటే చేసిన, ఒకటి ఏంటంటే పోలీసు చెక్ పోస్టులు పెట్టాలి ఈడ, దాని తర్వాత ఎవరు పోకుండా చూడాలి. అదేవిధంగా గజ ఈతగాళ్ళు తప్పనిసరిగా ఒక 5 నియమించాలి. ఇక ముందు ఇలాంటి సంఘటన జరగొద్దని తప్పనిసరిగా ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ముఖ్యమంత్రి గారితో ఇప్పిస్తాం అనుకో, కానీ ఫర్దర్గా నో డ్యామేజ్. ఎందుకంటే ఇది ఒక పిక్నిక్ స్పాట్ అయింది అందరికీ. హాలిడే రాగానే ఇంతకుముందు మేము చిన్నగా ఉన్నప్పుడు గండిపేట పోయేది, ఇప్పుడు గండిపేట లేదు కాబట్టి నల్లపోచమ్మ 1 hour జర్నీ కాబట్టి యంగ్స్టర్స్ ముఖ్యంగా అందరూ వస్తారు కనుక దీనికి తప్పనిసరిగా గజ ఈతగాళ్ళని పెట్టాలి. అదేవిధంగా చెక్ పోస్ట్ పెట్టి చెకింగ్ పెట్టితే పిల్లలు ఎవరు రాకుండా ఉంటారు. నడుచుకుంటూ పోయినరట, నేను చూశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి కింది దాకా పోతే ఎట్లా పోయినరో, రాళ్ళ రప్పలల్లో షోక్లో పోతారు. ఇంకో ఏజ్ కదా అది. ఏదైనా వాళ్ళు చనిపోయినందున ప్రగాఢ సంతాపం. ప్రభుత్వం తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా దిగ్భ్రాంతి చెందారు. ఆయన తప్పనిసరిగా సరి అయిన ఆర్థిక, ఎందుకంటే హైదరాబాద్ జనమే 5 పిల్లలు హైదరాబాద్ నుంచే వచ్చారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు సరి అయిన ఏది సహాయం చేయడానికి, ఆర్థిక సహాయం చేయడానికి వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా. ఏదైనా ఇది పండుగ పూట హాలిడే, ఒక పక్క ప్రభుత్వం హాలిడే ఇచ్చింది, సంక్రాంతి హాలిడే, ఇంకో పక్క ఈ విషాదం జరగడం నాకు చాలా బాధగా ఉంది.